గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే నిన్న సీఎం కేసీఆర్ విద్యాశాఖ మీద రివ్యూ చేశారు. విద్యాశాఖకు సంబంధించి ఉన్నత ప్రాథమిక మాధ్యమిక అన్ని శాఖలను కూడా ఒకే గూటికి తీసుకురావాలని చెప్పి నిన్న సీఎం నిర్ణయించారు. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ప్రధానంగా అన్ని పత్రికలు తీసుకున్నాయి. ఇక రెండో వార్త చూసినట్లయితే రాజకీయంగా టీడీపీ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ టీడీపీ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ టీఆర్ఎస్లో చేరారు. ఇంకో ఇద్దరు లైన్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి న్యూస్ని పత్రికలను కూడా రెండో బ్యానర్గా తీసుకున్నాయి. ఇక మూడో వార్త చూసినట్టయితే వాల్మార్ట్ హైదరాబాద్లో తన ఫ్రాంచైజీ పెట్టేందుకు నిర్ణయించినట్టుగా నిన్న మంత్రి కేటీఆర్ తర్వాత వాల్మార్ట్ సిఓ భేటీ జరిగింది. అక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రకటన చేశారు. అది కూడా మరో ప్రధానమైన వార్తగా ఉంది. ఆ తర్వాత ఈ డాక్టర్ల కాల్పుల కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఎవరైతే డాక్టర్ కాల్చారని అంటున్నారో డాక్టర్ శశికుమార్ ఆయనే సూసైడ్ చేసుకున్నట్టుగా అనుమానాస్పద మృతిగా పోలీసులు చెప్తున్నారు ఒక ఫామ్ హౌస్లో. అది మరో వార్త. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో టీడీపీ నుంచి దుర్గాప్రసాద్ గారు, బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు మనతో ఉన్నారు. దయాకర్ గారు, నిన్న టీడీపీ నుంచి ఇంకో వికెట్ పడిపోయింది, ఇంకో ఇద్దరు లైన్లో ఉన్నారు. సో మొన్నటి జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఇంకా ప్రతిపక్ష పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ప్రజల అభిప్రాయం అటువైపు ఉంది కాబట్టి ప్రజలు అటువైపు ఉంది కాబట్టి మనం పోవాలనుకుంటున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఇంకేమనుకోవచ్చు? అంటే మీకు పార్టీ సంబంధం లేదు కాబట్టి మీకు ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఇంత ప్రజలు వెంట ఉన్నాక కూడా ఇంత రాజకీయ అవినీతికి పాల్పడాల్సిన అవసరం ఏంది? థంపింగ్ మెజారిటీలు వస్తున్నాయి కదా సంగప్ప గారు. 3,50,000 ఎంత 4,50,000 వరంగల్లో వచ్చినాయి. ఇక్కడ కూడా నియోజకవర్గాల లెక్క ఈ డివిజన్లలో కూడా 14,000, 13,000, 10,000 ఇట్లా జనం ఉన్నాక ఈ ప్రజాప్రతినిధులు ఎందుకు వేరే పార్టీలో ఉన్నోళ్ళు అనేది అర్థం కావట్లేదు అసలు. అంటే ఒకవేళ నేను అనుకుంటా దీంట్లో ఎత్తుగడ తెలుగుదేశం పార్టీని 1/3 మెజారిటీ కనుక తీసుకొచ్చి అక్కడ ప్రతిపక్షం ఫ్లోర్ లీడర్ లేకుండా చేసే పని అంటే ఎవరైతే దీంట్లో అక్రమంగా జాయిన్ అయ్యే అవకాశవాదాలకు పోయినరో వాళ్ళకి ఇప్పుడు ఆథెంటికేషన్ ఇచ్చడానికి ఒక అవకాశం ఇచ్చినట్టుగా చేరుతున్నారు తప్పితే వాస్తవానికి ఇలాంటి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం లేదనేది నా యొక్క అభిప్రాయం. ప్రజలు వెంట ఉన్నారన్నప్పుడు ఈ నాయకుల అవసరం ఎందుకు? బంగారు తెలంగాణ సాధన కోసం 63తో పాటు ఇప్పుడు 18, 19 దానిక బయట పార్టీల నుంచి వలస వచ్చిన నాయకులు ఉన్నారు ఇప్పటికే. అయినప్పుడు కూడా ప్రోత్సహించడం వెనుక పార్టీలు లేకుండా చేయాలనే వ్యూహం కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు రాజకీయ ఎత్తుగడల్లో ఏ పార్టీ కూడా అది అహోబిల మఠం కాదు అన్నట్టు చేసే ప్రక్రియకు మనం ఏం వ్యతిరేకం కాదు. కానీ అట్లని చెప్పేసి ఇప్పుడైనా ఎవరైతే ఈ అక్రమంగా వచ్చిందో వాళ్ళందరినీ కూడా రాజీనామా చేసి కనుక మళ్ళీ ఎన్నికలు పెట్టుకుంటే దీనికి కూడా ఒక స్పష్టత వస్తుంది. ఈ పోయిన వాళ్ళందరికీ కూడా అన్నీ కూడా అక్రమంగా వస్తున్నారు, రాజకీయ అవినీతి జరుగుతున్నది, ఇతర పార్టీలు లేకుండా చేస్తున్న విమర్శలకు కూడా రేపు సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా వివేక్ చేరిక వల్ల ఏమవుతుందంటే ఎన్నికలకు ముందైనా ఎన్నికల తర్వాత అయినా ఎప్పుడైనా అనేది ఎవరైనా వస్తే తీసుకోవడానికి మేము వెనకడికి ఏమని చెప్పినట్టుగా ఉన్నది. అలాంటప్పుడు కంపల్సరీ రాజీనామా చేసి రావాలని ఒక నిబంధన కనుక పెట్టి ఉంటే ఇప్పుడు మాకేం సమస్య అంటే స్పీకర్ రాజీనామా చేసినా తీసుకోడు, బార్లా ఓపెన్ ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఓపెన్గా ఉన్నది, ఆయన స్పీకర్ గారు పట్టించుకోడు, ఆయన ఎప్పటికి తీసుకుంటాడో తెలియదు. కాబట్టి ఎమ్మెల్యే గెలిచినా గెలవకపోయినా దాంట్లో పోతే ఎమ్మెల్యేగా కంటిన్యూ కావచ్చు అనే ఒక భయం లేనితనం నుంచి ఎవరైనా పోవడానికి ఒక అవకాశం ఉంది. చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ వేణుప్రసాద్ గారు వచ్చారు. వేణుగోపాల్ రెడ్డి గారు మీరు ఎట్లా చూస్తారు? నిన్న వివేక్ గౌడ్ గారు ఒక మాట ఉన్నారు, ప్రజా తీర్పు చూసిన తర్వాత ప్రజలందరూ టీఆర్ఎస్కి మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి నేను కూడా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను చెప్పి. ఇప్పుడు ఆయనకు టీడీపీ నుంచి టికెట్ ఇచ్చినాక ప్రజా తీర్పు ఆయనకు అనుకూలంగా ఇచ్చింది కదా, ఇప్పుడు దానికి ఇప్పుడు ఇది వ్యతిరేకంగా ఇచ్చింది కదా. కాబట్టి ఆ తీర్పును వదులుకొని ఈ తీర్పును స్వాగతిస్తే తప్పులేదు. అంటే రాజకీయాల్లో నైతిక విలువలు అనేది అవసరం. కాబట్టి నేనేమంటాను, ఎవరైనా ఏ పార్టీ అయినా పార్టీ మారే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, దాన్ని ఎవరం కాదంటే. కానీ నువ్వు మారినప్పుడు ఒక ప్రజాప్రతినిధి కనుక అయ్యేది ఉంటే ఆ పార్టీ సభ్యత్వంతో పాటు దాని యొక్క సభ్యత్వం కూడా వదిలేసి మళ్ళీ నీకు ఇష్టమైన పార్టీలోకి వెళ్ళి అక్కడ నువ్వు పోటీ చేయి ఏదైనా గెలువు, అప్పుడు అర్థం ఉన్నది. కానీ ఒక పార్టీలో ఒక గుర్తు మీద అది ఏ పార్టీ అయినా గెలిచిన తర్వాత అది అట్లనే అంటుపెట్టుకొని ఇంకొక పార్టీలో పోయి మళ్ళీ ఇక్కడ ఈ డోలు కొట్టి మళ్ళీ అక్కడికి పోయి ఆడ డోలు కొట్టడం నైతికత కాదు. కాబట్టి ఒక విధంగా మనము రాజ్యాంగ స్ఫూర్తిని చట్టాన్ని ఉల్లంఘించినట్టే. టెక్నికల్గా ఇది కరెక్ట్ అని ప్రూఫ్ కాకపోవచ్చు, కానీ నైతికంగా రాజకీయ నాయకుడు పతనమైనట్టే నా దృష్టిలో. ఆయన పదవులు వస్తే రావచ్చు. ఒకప్పుడు మేము విద్యార్థి దశ నుంచి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా అధికార పార్టీ ఎంత బలంగా ఉన్నా పోరాడేవాళ్ళం సమస్యల మీద. కానీ అధికార పార్టీ దుర్మార్గంగా ఏది చేసినా కూడా దానికి భయపడి అందులోకి వెళ్ళి నాకు అవకాశం లేదు కాబట్టి, నా వ్యాపారాలు దెబ్బతింటాయి కాబట్టి, నా కాన్సెన్సీ నిధులు వస్తలేవు కాబట్టి నేను అందులో పోయినా.
అనేది ఏదైతే ఉన్నదో అది పిరికితనం. నేనేమంటానంటే నిధులు ఎవరి కాదు, ప్రజల డబ్బు అదంతా కూడా. ఎవరు అధికారంలో ఉన్నా కూడా అందరికి ఇవ్వాల్సిందే. కానీ ఎక్కడ స్థానిక సంస్థలలో కానీ ఎక్కడ కానీ మా ప్రతినిధి ఉంటేనే మేము నిధులు ఇస్తామనేది అప్రజాస్వామికం. ఈ అప్రజాస్వామిక విధానాలు ఎల్లకాలం కొనసాగాయి. ఇది అన్నిటికీ చట్టానికి వ్యతిరేకమే, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమే. వాళ్ళు ఏం శాశ్వతం కాదు. కాబట్టి ఇదే మళ్ళీ రేపు వాళ్ళకు కూడా ఇదే గుణపాఠం అవుతుంది. కాబట్టి ఇవి కరెక్ట్ కాదు. పోయిన వాళ్ళది కూడా తప్పని నేను అంటున్నా. ఒక రాజకీయ పార్టీ నేను ఎంకరేజ్ చేస్తే నువ్వెందుకు పోయినా పోవాల్సిన అవసరం ఏమన్నా, లేకపోతే వదిలేసి వెళ్ళిపో. కాబట్టి ఆయన వివేక్ గౌడ్ గారు నాకు గౌరవం. ఆయన ఎన్నోసార్లు నాతో చర్చల్లో పాల్గొన్నాడు, చాలా ఆదర్శాలు మాట్లాడేవాళ్ళు. కాబట్టి నువ్వు వదిలేసి వెళ్ళిపోతే అయిపోయేది కదా అనేది నా అభిప్రాయం. రైట్. దుర్గాప్రసాద్ గారు, నిన్న వివేక్ గౌడ్ గారు సీఎం క్యాంప్ ఆఫీస్లో టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు మంచివారే, నాకు కూడా చాలా సాయం చేశారు, పార్టీలో హెల్ప్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర సీఎం కావడం, టీడీపీ ఇక్కడ ఇర్రెలవెంట్ అయింది, అందుకే ప్రజా తీర్పు అటువైపు ఉంది కాబట్టి పోవాల్సి వచ్చిందని. టీడీపీ ఇక్కడ ఇర్రెలవెంట్, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ఇర్రెలవెంట్ అన్నారు ఆయన. ఈరోజు నాయకులు చేరే వాళ్ళంతా కూడా ఇదే డైలాగ్ చెప్తున్నారు. అందరూ బంగారు తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సంబంధం లేని వారు అయ్యారన్నారు. ఇన్రెలివెంట్ అయింది టీడీపీ పార్టీ కాదు, వ్యక్తులు అయ్యారు. వ్యక్తులు ఇన్రెలివెంట్ అయ్యి వాళ్ళకు ఒక ఇది లేకుండా నిన్నటి దాకా కూడా వివేకు ఏ మీడియాకు పోయినా కూడా బ్రహ్మాండంగా గుండె చించుకుంటే సైకిల్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఉన్నటువంటి వ్యక్తి ఏంటండి ఇవాళ ప్రజలు చూస్తలేరా? ప్రతిపక్ష పార్టీగా ఉన్నావు నువ్వు, ప్రజల తరపున పోరాడు, గవర్నమెంట్ దిగొచ్చిస్తుంది. అంటే ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని ప్రతిపక్షాలు ఉన్నాయి? 92 తోటి మేము ప్రతిపక్షంలో ఉన్నాం, 45 తోటి ప్రతిపక్షంలో ఉన్నాం తెలుగుదేశంలో. అయితే ఇన్ని ప్రతిపక్షంగా ఉండి మా ఎమ్మెల్యేలు అంతకుముందు పోరాటం చేయలేదా? మళ్ళీ అధికారంలోకి రాలేదా? అసలు వీళ్ళకి టీఆర్ఎస్ పార్టీ కూడా ఏమన్నా కలియుగం ఉన్నంతకాలం వాళ్ళు అధికారంలో ఉంటారా? ఏంటి ఈ అఘాయిత్యం? అది కాదండి, ఇవాళ కూడా దయాకర్ అన్న అన్నట్టు నిజంగా కూడా ఇవాళ ఇంత తంపింగ్ మెజార్టీ వచ్చినాక ప్రజలు మీకు తీర్పు అంటే నేను ఇవాళ ఏం విశ్వసిస్తున్నానంటే వీళ్ళకి వచ్చిన మెజార్టీ కరెక్ట్ అయింది కాదు. నిన్న మొన్న చర్చలు జరిగినాయి మీ టీవీలలో, నేను రాలేకపోయినా. అయితే నిన్న మొన్న జరిగినటువంటి ఈవీఎంల గొడవ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తెర మీదకి తెస్తే సైంటిఫిక్ రీజన్ లేవు, అదంతా కొట్టేస్తారు, ఏదో మాట్లాడుకొని వదిలేయటమే. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన కాడ. ఇప్పుడు 142వ బూత్ది నడుస్తూనే ఉంది, కోర్టులో నడుస్తుంది, రేపు తెలుస్తుంది. నిజంగా కూడా నేను ఇవాళ ఈ ఇంత మెజార్టీని కూడా మనం సూక్ష్మంగా పరిశీలిస్తే 74 లక్షలు ఉన్నటువంటి జనాభాగా 16 లక్షల, కేవలం 14,50,000 ఓట్లు వేస్తేనే ఇవాళ టీఆర్ఎస్కి గ్రేటర్లో అధికార పీఠం వచ్చింది. అంత మాత్రాన ప్రజలు మొత్తం వాళ్ళ పక్షాన ఉన్నట్ట, ఇక ప్రతిపక్షాలు లేనట్ట. తాత్కాలికంగా ప్రజాప్రతినిధులు ప్రతిపక్షాలు గెలిచిన ఒక ఓటుతో గెలిచినా కూడా, ఒకవేళ 25% ఓటుతో గెలిచినా కూడా. అవును, ప్రజాస్వామ్య ప్రక్రియ గురించి మీడియా కూడా మాట్లాడుతున్నారు కాబట్టి దీన్ని కూడా ప్రశ్నించాలి మీరు. మీకేం అవసరం? ఇవాళ వివేక్ గౌడ్ని తీసుకోవాల్సిన అవసరం ఏంటి? తీసుకున్నారు, అతను కూడా వచ్చాడు. ఇంకా దీనికి ఒక ఆపరేషన్ ఏంటి? తీసుకున్న వాళ్ళని కాపాడుకోవడం కోసం యాంటీ డిఫెక్షన్ లా పనిచేయకూడదని చెప్పి ఇంకా 2-3 మీద ఆపరేషన్. నేనేమంటే తెలుగుదేశం పార్టీ ఇంకా 2-3 మీద ఆపరేషన్ చేస్తున్నారు, మీరే చెప్తున్నారు కదా, స్టోరీ బోర్డులు వేశారు కదా టీవీలు అన్నింటిలో. నేనేమంటున్నంటే వాళ్ళు ఏ ఆపరేషన్ చేసినా సరే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇట్లా ప్రతిపక్షాల నుంచి ఎమ్మెల్యేలను గుంజేసుకొని మొత్తం ఏదో వాళ్ళది అనిపించుకుంటే ఇది శాశ్వతం కాదు అధికారం. ఒకప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఈ దేశంలో రాజీవ్ గాంధీ పీరియడ్లో 445 సీట్లు వచ్చిన పార్లమెంట్లో ఇవాళ 44 సీట్లలో ప్రతిపక్ష హోదా కూడా రాల. ప్రజల మూడు మారినప్పుడు ఏ అధికారం, ఏ రాజకీయం ఏది పనిచేయదు. నేనేమంటే ఎవరైతే ఇప్పుడు వేణన్న చెప్పినట్టు కూడా నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ మీద కరెక్టే, చంద్రబాబు నాయుడు అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంది, తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద గెలిచినావు, రాజీనామా చేసిపో. రాజీనామా చేపిస్తారు లేదా టీఆర్ఎస్ నాయకులు? నీ నిబద్ధత నిరూపించుకో. ఇప్పుడు 2004లో 26 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 9 మంది రాజశేఖర్ గారి పీరియడ్లో పార్టీ మారారు. ఆ రోజు కోర్టుకు కూడా వెళ్ళిండ్రు వీళ్ళు, చాలా సుప్రీంకోర్టు దాకా చాలా ఫైట్ చేశారు. ఆ రోజు టీఆర్ఎస్ ఏం మాట్లాడిందో ఒక్కసారి ఆ రికార్డు కనుక రిపీట్ చేస్తే ఇవాళ ఎట్లుంటుందో. భానుప్రసాద్ గారు, మీకు వరంగల్లో మొన్న జిహెచ్ఎంసీలో భారీ మెజార్టీ వచ్చింది, అయినా కూడా ఎందుకు తీసుకుంటున్నారు వేరే పార్టీల నుంచి నాయకులు అంటారు? అంటే మనం ఒకటి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, టీడీపీ మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళని ఆ రోజు ఏం చేసిండ్రు అనేది చరిత్ర చెప్తాం. డెఫినెట్గా రిటాలియేషన్ ఉంటుంది. ఆ రోజు మీరు చేసినటువంటి ఇదిని ఈరోజు ఇతర పార్టీలు కూడా చేస్తాయి. ఈరోజు మీరే ఆన్సర్ చెప్పాలి. మీరు అడిగిన దానికి మీరు సమాధానం చెప్తున్నారు కానీ ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు కానీ
ఈరోజు ఇక్కడ కూర్చున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి దానికి ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు, ఎంత ద్వంద్వ ప్రమాణాలతో మాట్లాడుతున్నారంటే, వాళ్ళు అక్కడ చేస్తున్నది ఏంటండి? పక్క రాష్ట్రంలో ఎస్పీవై రెడ్డి ఏ పార్టీ నుంచి గెలిచారండి? వంగా గీత ఏ పార్టీ నుంచి గెలిచారండి? ఎంతమంది ఎమ్మెల్సీని తెలుగుదేశం పార్టీ తీసుకుందండి? మీరు కూడా మాట్లాడే నైతికత గురించి, మీరు కూడా ఇది గురించి మాట్లాడేటువంటి చెప్తాం. మేము స్థాయికి మీరు కూడా మీ నైతికత, మా నైతికత మాట్లాడేటువంటి రెండు చెప్తాం. మీరు కూడా నైతికత గురించి లెక్చర్లు దంచుతూ ఉంటే ప్రజలు ఏమనుకుంటారు? ప్రజలు కొద్దిగానైనా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మీ నైతికత గురించి మేము కూడా చెప్తాం. ఇవాళ నైతికత గురించి చెప్పే ముందు మీ నైతికత గురించి చూసుకోండి అని చెప్తున్నాను. మీరు చెప్పండి, మీరు ఆగండి. మీరు మాట్లాడిన సేపు నేనేం మాట్లాడలేదు. మీరు ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినటం నేర్చుకోండి. మీరు ఆగండి, మీ తర్వాత ఏదో ఇదేంటంటే మాట్లాడతారు. అదే మీరు మాట్లాడేప్పుడు మీరు మాట్లాడే దానికేం ఇది లేదు. మీరు రాజకీయాలలో ఎదుటి పార్టీలు ఏవైతే ఫాలో అవుతున్నాయో డెఫినెట్గా అది ఫాలో అవ్వాల్సి వస్తుంది. మేము చెప్పాం, మేము నిన్నటి వరకు ఒక ఉద్యమ పార్టీగా ఉన్నాం, ఈరోజు ఫక్త్ రాజకీయ పార్టీగా మారాం. రాజకీయాలలో మిగిలిన రాజకీయ పార్టీలు ఏ రకమైనటువంటి రాజకీయాలకు తావిస్తే మేము అదే రకమైనటువంటి రాజకీయాలతో ముందుకెళ్తాం. మేమేం అహోబిలం మఠంలాగా మేమేం తెచ్చి కూర్చోలేదు. డెఫినెట్గా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం ప్రకారంగానే మేము కూడా వ్యవహరిస్తామని చెప్తాను. రెండో, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకి మిగిలినటువంటి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకో మిగిలిన వాటికో మనం కంపేర్ చేయలేము. ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ కొరకు ఉద్యమించిన వాళ్ళు ఉన్నారు, టీడీపీలో ఉండి తెలంగాణ కొరకు ఉద్యమించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చింది. కేవలం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ కొరకు ఉంటేనే మాత్రమే రాలేదు. ప్రజలు ఉద్యమించారు, వివిధ సంఘాలు ఉద్యమించాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం బలంగా తెలంగాణ వాదం వినిపించింది, తెలుగుదేశం పార్టీలో ఒక బలంగా ఒక వర్గం తెలంగాణ వాదాన్ని వినిపించింది. ఆయా పార్టీలను ఒప్పించాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ వర్గం కాంగ్రెస్ పార్టీని ఒప్పించింది, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వర్గం తెలుగుదేశం పార్టీని ఒప్పించింది. వివేక్ లాంటి వాళ్ళు మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి. డెఫినెట్గా తెలంగాణ వచ్చిన తర్వాత నెక్స్ట్ అంటే బలమైన తెలంగాణ కాంక్ష ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా చాలామంది ఈరోజు కొంతమంది తెలంగాణ కాంక్ష లేనటువంటి వ్యక్తులు కూడా ఈరోజు చేరినటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అది కూడా నేను కాదనట్లేదు. పూర్తిగా ఈరోజు జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి వాళ్ళే కాదు, కొంతమంది దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఈరోజు జాయిన్ అయి ఉండొచ్చు. కానీ ఒక రాష్ట్రం అంటూ ఏర్పడ్డ తర్వాత ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమంలో పాత్ర పోషించలేదు, ఈ రోజైనా కనీసం తెలంగాణ ప్రజలకు ఒక పాత్ర పోషిద్దామనే వాళ్ళు కొంతమంది అయి ఉండొచ్చు. లేకపోతే మనం సాధించుకునే ఆ రోజు మనం వేరే పార్టీల్లో ఉండి మనం తెలంగాణ ఉద్యమానికి వరకు మనం సాధించినటువంటి ప్రగతిని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే చూద్దాం. ఆమోస్ గారు లాంటి వాళ్ళు ఒక సీనియర్ నాయకులు, అంటే దాదాపు 30-35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఒక నమ్ముకుని ఒక ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమానికి తొలి తెలంగాణ ఉద్యమానికి ఆద్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని వదిలేశారు. దానికి కారణం ఏంటి? ఈరోజు ఎవరి చేతిలోనైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉందో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గురించి ఈరోజు నాయకత్వాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో ఏం చేశారో వాళ్ళకి తెలుసు. ఈరోజు ఎవరి చేతిలోనైతే టీడీపీ ఉందో, ఎవరైతే టీడీపీని ఈరోజు నాయకత్వం వహిస్తున్నారో తెలంగాణలో, వాళ్ళు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏం చేశారో వాళ్ళకి తెలుసు. అటువంటి వాళ్ళ నేతృత్వంలో, అటువంటి వాళ్ళ ఇదిలో తెలంగాణ ఏ విధంగా ముందుకు పోతుంది అనేటువంటిది స్పష్టంగా ఇది ఉంది. ఇప్పుడు ఈ పార్టీలు మారడానికి తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ కారణం అంటారు. తెలంగాణ సాధించుకున్నటువంటి ఏదైతే ఉమ్మడిగా సాధించుకున్నటువంటి తెలంగాణ ఉందో డెఫినెట్ గా దాన్ని ఒకవైపుగా తీసుకుపోయేటువంటి ఇదిలో రాజకీయ సమీకరణాలు కూడా ఉన్నాయి, దీంట్లో రాజకీయాలు కూడా ఉన్నాయి, రాజకీయ సమీకరణాలు కూడా ఉన్నాయి. నేను భానుప్రసాద్ గారికి ఏమంటే, ఆ రోజు కాంగ్రెస్లో ఈ పని చేసినప్పుడు అది తప్పు అన్నాం కదా, కోర్టుకు పోయినాం కదా, అదే తప్పు మనం ఎందుకు చేస్తున్నాం అని నేను అంటాను. ఇప్పుడు అట్లా పార్టీ వేరే పార్టీ మారద్దు అని నేను అంటలేదు. పార్టీ ఎవరికైనా ఉన్నది. ఒకవేళ కనుక నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో లేను, వారే ఉన్నారు, రాజశేఖర్ రెడ్డి కండువాలు కప్పి వాళ్ళని చేర్చుకున్నాడా? అది మీరు కండువ కప్పడమే రాజకీయం అనుకుంటే కనుక సెక్రటరియట్ కు ఎవరో పనికిరాని కేసుల కొరకు భయపడి వచ్చిన వాళ్ళకు ఉద్యమము ఆపాదింపుడు ఇదంతా పెద్ద చర్చ చేస్తారు భానుప్రసాద్. ఇప్పుడు ఈ రోజు ఈ పార్టీల్లో ఉన్న వాళ్ళు ఉద్యమాల్లో లేరు అంటే నీ పార్టీలో ఉన్న వాళ్ళు ఉద్యమాన్ని ద్రోహం చేసిన వాళ్ళు కదా. వాళ్ళని తీసుకొని నువ్వు వాళ్ళను తెలంగాణ ఉద్యమకారులుగానో లేకపోతే నీ దగ్గరకు వచ్చేవరకు పరమ పునీతులు ఎట్లయితారు? ఇలా మీరు వరుసమ్మటి మొదలు పెడితే, కొండ సురేఖ కాంచి మొదలు పెడితే, తలసాని కాంచి మొదలు పెడితే అసలు ఉద్యమాన్ని ఇప్పుడు ఎంఐఎం ఏంది? అసలు మీరు మిత్రపక్షం అంటున్న ఎంఐఎం ఏంది? ఏ రకంగా ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిందో తెలియదా? కాబట్టి అవకాశవాద రాజకీయాల్ని, స్వార్థ రాజకీయాల్ని గ్లోరిఫై చేసే ప్రయత్నం చేయొద్దు. నీకు ఆయనకు ఏంది
పోతే ఆ ఉన్నది ఏదో కేసు పెట్టినరా ఇల్లు కట్టేదాని మీద ఆయన బెదిరిస్తూ ఉన్నారు, ఇంకొక ఆయనని ఇక్కడ బెదిరిస్తూ ఉన్నారు. మీరు ప్రతిపక్షాలను బెదిరించి లొంగ తీసుకునే పనిలో ఉన్నారు తప్పితే బంగారు లేదు, నా వజ్రా లేదు. నీకు ఇప్పుడు 1/3 ఎవరైతే నీకు ఒక్క చిన్న క్లూ దొరికితే చాలుగా దాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి. అది ఆయన సమస్య అయినా కూడా నువ్వు మార్చుకోగలుగుతావు. అది అసలు సమస్య. ఇప్పుడు మీరు ఆయన పేరేందు వైరా అయినప్పుడు ఎంపీటీసీలప్పుడు కూడా బెదిరించిన పరిస్థితి ఉన్నది. మీరు మంచి రాజనీతిని మీరు పాదుకొలిపితే ఎవరు కూడా వద్దన్నారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి చేసిన రోజు కండువలు కప్పకపోయినా అనుబంధ సభ్యులుగా ఉన్నా కూడా ఎవరైనా మంచి అన్నారా? ఆయన మీరే అన్నారుగా ఇట్లాంటి సన్నాసి రాజకీయాలు చేస్తున్నారని. మరి ఇవాళ ఏం చేస్తున్నట్టు? మనం ఒక మంచి రాజనీతిని తెలంగాణలో నూతన రాజకీయ వరవని తీసుకురావాలనుకున్నాం. మీకు 63 నుంచి 78కి 80కి పోయినప్పటికి కూడా ఇంకా ప్రజాప్రతినిధులు అవసరం ఉన్నారా? వస్తే వాళ్ళు వస్తున్నారు, తెలంగాణ అభివృద్ధి కోసం వస్తున్నారు. ఇప్పుడు వచ్చేటానికి ఏం లేదు, తీసుకుంటానికి కన్నా ఉండాలిగా ఏమన్నా. అది ఆలోచించాలి మనం. ఇప్పుడు నిజంగా రాజశేఖర రెడ్డి గారు తప్పు చేసిండండి, మనం తప్పే చేద్దామా? లేకపోతే గతంలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎల్లయో మల్లయ్య పుల్లయో చేసిండు, మరి ఇక మనం కూడా అదే చేద్దామంటే ఇక రేపటి నుంచి నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఫస్ట్ ఒకవేళ నేను అధికారంలోకి వస్తే వచ్చిన కాంచి నిన్ను కొనడమే పని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తెలంగాణలో ఒకవేళ రాబోయే పార్టీలు చేయమని ఎట్లా అంటారు? హరీష్ రావు గారు రాజశేఖర రెడ్డి కాడికి పోయిండు, విజయశాంతి గారు పోయిండు, వాళ్ళు వచ్చిండ్రా? ఎడిపోయారు ఆ రోజు పోలే. రాజశేఖర రెడ్డి కాడికి పోతారనే ఫీలర్ వచ్చింది కదా ఈ అందరు 10 మంది పోయిన తర్వాత కూడా. మీద చర్చిస్తున్నాము. దుర్గాప్రసాద్ గారు, తెలంగాణ టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు, తెలంగాణ అభివృద్ధి కాంక్షించిన వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు భానుప్రసాద్ గారు ఏం చెప్పినారంటే ఏ రాజకీయ పార్టీలు ఎట్లా చేస్తున్నాయో దేశంలో మేము కూడా అట్నే చేస్తున్నాం, మేము మఠం కాదు మాదని అన్నారు. ఇంక్లూడింగ్ టీడీపీ కూడా అన్నారు. అన్ని పార్టీలు అన్నారు. భానుప్రసాద్ గారు అది వ్యక్తిగత అభిప్రాయం ఏందో నాకు తెలియదు, కానీ కేసీఆర్ గారి మట్టుకి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వెంటనే 29వ రాష్ట్రంగా మంది దేశంలో ఆదర్శంగా ఉండాలా, పార్లమెంటరీ పద్ధతులు కానీ వ్యవస్థ కానీ మంచిగా మనం ఆదర్శంగా ఉండాలి 28 రాష్ట్రాలకి దేశంలో అని చెప్పి సాగర్లో క్లాసులు పెట్టి వారు కూడా పోయి ఉంటారు. దరిదాపుగా ఒక 48 అవర్స్ మంచి క్లాస్ తీసుకొని బాగా చేసిండు. అంటే ప్రజాస్వామ్యంలో ఎట్లా నడపాలా, ప్రతిపక్షాలను మనం దగ్గర తీయాలా, సమీక్షలు చేయాలా, వాళ్ళతో కమిటీలు వేసుకోవాలి, అన్ని భిన్న కోణాల్లో చెప్పాడు. వాళ్ళకి చెప్పిన 4 రోజులకే 4 ఎమ్మెల్యేలు లోపల కప్పుకున్నాడు. అంటే మీరే చెప్పినారు అది. ఇదంతా వెనకట రాజశేఖర రెడ్డి తీసుకున్నప్పుడు మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయి, ప్లస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ చేసుకోవడం కోసం మనకున్న స్ట్రెంత్ చాలు. ఇక మీరు చెప్పేది ఎస్పీవై రెడ్డి, మీరు బాగా ఆలోచించాలి రాజకీయాల్లో. ఎస్పీవై రెడ్డిని మేము పిలిచి కండవ కప్పింది కాదు, ఆయనకి జగన్తో ఉన్న అంతర్గత కలహాల వల్ల తెలుగుదేశం పార్టీలో చేరిండు. అయితే వచ్చాడు లేదు, ఆయనకు ఆయన ఇవాళ మీరు చేర్చుకున్న ప్రతి ఎమ్మెల్యే స్టేట్మెంటు, మీ మంత్రి స్టేట్మెంటు, ముఖ్యమంత్రి స్టేట్మెంటు. ధర్మారెడ్డి చేరిన రోజు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? 250 కోట్లతో ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్నారు, అందుకని నేను చేరుతున్నాను అంటే డైరెక్ట్గా మీరేంటి అభివృద్ధి అనే నినాదంతో ప్రలోభ పెట్టి ఎమ్మెల్యేలు లోపల చేర్చుకున్నారు. కృష్ణారెడ్డి గారికి 350 కోట్లు ఇచ్చినాం అంటున్నారు, ఇంకొక ఎమ్మెల్యేకి 500 కోట్లు ఇచ్చిన. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? పక్కోడితో పగతో రావడం కంటే అభివృద్ధి కోసం రావడం ఇంకొక రకం కదా. ఏ రకమైనటువంటి అంటే ఎమ్మెల్యే పగతో వచ్చారని మీరు అంటున్నారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఎమ్మెల్యే రావు అంటే పార్టీలో చేర్చుకుంటేనే నువ్వు 100 కోట్లు ఇస్తావు. మిగతా వాళ్ళు మీరే చెప్పారు కదా, ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే కనీసం నాకు 4 రావట్లేదు 5 రావట్లేదు అని అంటే అధికార పార్టీకి 90-20 ఇస్తున్నారు అంటే రేషియో, పంచే రేషియో. ఎందుకు ఆ రకమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ ఎందుకు ఉండాలి? అది అంత ఇది ఎందుకు ఉండాలా? నేనేమంటున్నంటే వీళ్ళు చేర్చుకున్న వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టి చేర్చుకున్నారు. నాది అది. మీరు దానికి ఆన్సర్ ఏం చెప్తారో అనవసరం. మీ కేసీఆర్ గారు మీరు అన్నారు మాది మఠం కాదు నాయన, మేము రాజకీయ పార్టీలమే, మీరేమేం చేస్తారో అవన్నీ చేస్తాం మేమంటే మంచిది. మీరు అదే రోజు అట్లే చెప్తే కేసీఆర్ గారు కూడా అక్కడ సభ పెట్టినాడు, అన్ని రాజకీయ పార్టీలతో పాటు మేము కూడా ఉంటామంటే మేము మాట్లాడకపోదు. కానీ మీ కేసీఆర్ గారు చాలా నీతులు బోధించారు ఆ రోజు ముఖ్యమంత్రిగా అయినాక. ఇవాళ కేసీఆర్ గారు చెప్తే మేము కూడా అనుకున్నాం, అబ్బో కేసీఆర్ మంచి లీడరు, బంగారు తెలంగాణ చేస్తుండు, మన భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా ఉంటుందని అనుకున్నాం. కానీ భారత రాజ్యాంగ చరిత్రలో చరిత్రహీనంగా మిగిలిపోయింది తెలంగాణ. ఒక బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మంత్రి పదవినిచ్చి
చరిత్రలో మళ్ళీ ఎవరు చేస్తారో చేయలేదు కానీ మీరైతే చేశారు. దీనికి ఏందో చెప్పండి, మీరే చెప్పండి. పార్టీ పెట్టిన పార్టీ అధ్యక్షుని చెప్పులతో కొట్టినటువంటి చరిత్ర కలిగిన మీ నాయకుడు మాట్లాడాడు. పార్టీ పెట్టినటువంటి పార్టీ మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని చెప్పుతో కొట్టినటువంటి నాయకుడు మీ నాయకుడు మాట్లాడుతున్నారు. పార్టీలో మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు పార్టీలో ఉన్నటువంటి మీరు మాట్లాడుతున్నారు. దేశం ఎట్లయితుంది? ముఖ్యమంత్రిని తీసేసి ఇంకో అటువంటి పార్టీలో ఉన్నటువంటి మీరు ముఖ్యమంత్రి వ్యక్తులు పోరాటం చేసుకుని వచ్చినట్టు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నైతికత గురించి మాట్లాడతారు. 5 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 50 కోట్లు ఇచ్చి కొనడానికి ప్రయత్నించినటువంటి అడ్డంగా దొరికిపోయినటువంటి నైతికత ఉన్నటువంటి పార్టీలో మీరు మాట్లాడుతున్నారు. మేము ఇప్పటికి చెప్తున్నాం, అది ప్రజలందరికీ తెలుసు. అటువంటి అనైతికమైనటువంటి పార్టీలో ఉన్నటువంటి పెట్టింది, అది అనైతికమైనటువంటి పార్టీలో ఉన్నటువంటి తోకముడుకు బారిపోయారు. మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు. మీరు నిజమైన పార్టీ అయితే మీ 63 మందితో పరిపాలన చేస్తే మేమంతా స్వాగతించేవాళ్ళం. మీరు ఈ రోజు నైతికత గురించి తెలుగుదేశం పార్టీ నైతికత గురించి మాట్లాడటం అనేటువంటిది కానీ ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క కార్యకర్త నైతికత గురించి మాట్లాడినా కూడా దయ్యాలు వేదాలు చెప్పినట్టుగా మీరేం చేస్తున్నారండి? మాట్లాడారు. గారు మాట్లాడితే నేనేం మాట్లాడలేదు. మీకు నైతికత లేదని చెప్తున్నా. మీకేముంది అంటుంటే పరిపాలన చేయకుండా అక్రమంగా ఇవాళ ఎంపీటీసీలండి 4 ఉన్న చోట ఎమ్మెల్సీ గెలిచినాను. ఆ నైతికత గురించి మీరు మాట్లాడుతున్నారు. 130 ఉన్న నల్లగొండలో ప్రయత్నం చేసిన గారు మీరు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మేము వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఇతర పార్టీల రాజకీయ నాయకులు ఈరోజు అదే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ ఉన్నారు దయాకర్ రావు. ఈరోజు 9 నియోజకవర్గాల్లో రేపొద్దున ఫస్ట్ విడతగా వాటర్ ఇస్తుంటే అందులో ఒక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్. అటువంటి ఇదిగా ఈరోజు జీవన్ రెడ్డి గారు ఉన్నారు మా జిల్లాలో. మొట్టమొదటిగా కరీంనగర్ జిల్లాలో రివ్యూ జరిగితే అదే జీవన్ రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రి గారికి ఒక పిటిషన్ ఇస్తే ఒక బ్రిడ్జ్ గురించి పిటిషన్ ఇస్తే మొట్టమొదటిగా జిల్లా మొత్తంలో ఫస్ట్ శాంక్షన్ చేసి అదే రోజు శాంక్షన్ చేసి జీవో ఇచ్చినటువంటి చరిత్ర మా ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఇక్కడ ఎటువంటి డిస్క్రిమినేషన్ లేనటువంటి ప్రభుత్వం ఏంటంటే ఇదే. ఇక్కడ మనం అటువైపు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు టీడీపీ అధికారంలో ఉన్న దగ్గర చూస్తున్నాం. ఒక ఎమ్మెల్యే ఒక ఆర్డీఓ దగ్గరికి పోతే అతను ఆర్డీఓ లేసి నిలబడి కూర్చోమని అన్నందుకు ఆ ఎమ్మెల్యేని, అది ప్రోటోకాల్. ఆర్డీఓ కాదు, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర పోయినా కూడా కూర్చోమనాల్సినటువంటి ప్రోటోకాల్. అటువంటి ప్రోటోకాల్ పాటించినందుకు ఆ ఆర్డీఓని పిలిచి వార్నింగ్ ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నటువంటి రాష్ట్రం అది. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యవహారం అట్లుంది. అక్కడ ఒక ఎంఆర్ఓని పట్టుకుని ఒక ఎమ్మెల్యే ఇసుక దందాన్ని ప్రశ్నిస్తే లాగిపెట్టి కొట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ, అటువంటి అనైతిక పార్టీ, అటువంటి పూర్తిగా దిగజారినటువంటి రాజకీయ పార్టీ. మనం ఏం చెప్పలేము. వేణుగోపాల్ రెడ్డి ఒక చర్చ కూడా వస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ దగ్గర చేరిన దాంట్లో 7 చేరారు. ఇంకా 3 చేరితే సేమ్ మండలిలో ఎట్లయితే అది విలీనం జరిగింది, పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించదు, ఇక విలీనం అయినట్టే అని చెప్పి అంటున్నారు. అట్లా జరిగే అవకాశం ఉంటుందా? అఫ్ కోర్స్ ఇంత జరిగినాక అది కూర్చున్నాక అవుతుందని నేను అనుకోను. అది కూడా జరగవచ్చు. కానీ జరిగినా జరగకపోయినా కూడా నేనేమంటానంటే, ఇంతకుముందు ఉద్యమం నడిపినప్పుడు ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారడం అంటే రాజనీతి పార్టీగా మారడమే. అయితే కాబట్టి నేనేమంటాను, అంతకుముందు కొంత వ్యాపారస్తులకు పెద్ద వాళ్ళకు టికెట్లు ఇవ్వడం, ఎన్నికలలో 1000 కోట్లు పెట్టడం, తర్వాత పార్టీలు మార్చడానికి ఏదైతే ఉన్నదో అంతకుముందు టీఆర్ఎస్ ఉద్యమం నడిచినప్పుడు కానీ ఉద్యమంలో కూడా తెలంగాణ వచ్చినాం కదా దీన్ని మార్చాలనుకున్నాం. కాబట్టి నేనేమంటానంటే ఎన్నికలలో డబ్బులు పంచడంతో దగ్గర నుంచి మేము ఈ మధ్యలో ఒకటి సెమినార్ పెట్టబోతున్నాం. అయితే ఈ ఎన్నికలలో డబ్బులు పెట్టి అసలు రాజకీయాలలో ఫండమెంటల్గా ఉన్న వాళ్ళందరూ పక్కకు పోవడం, వ్యాపారస్తులు రావడం, కాంట్రాక్టులు రావడం, తర్వాత రెండోది ఏంటంటే డబ్బులు బెదజల్లడం, తర్వాత ఓటర్లకు డబ్బులు నేను ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నా. నేను అనలేదు. ఇప్పుడు ఒక టీఆర్ఎస్ పంచిందంటే నన్ను తప్పు పట్టండి. నేను ఎవరైనా అంతకుముందు ఉన్న పరిస్థితులను మార్చేందుకు అందరం కంకణం కట్టుకోవాలని అంతకుముందు చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణ బంగారు తెలంగాణ కావాలనుకున్నప్పుడు ఇవన్నీ మారాలని నేను అంటాను. సర్వీస్ ఇచ్చే వాళ్ళు రావాలంటున్నా, నేను అనేది అదే అంటున్నా. కాబట్టి పాలసీలు మారాలంటున్నా. ఎవరు అతీతమా ఎవరు కాలేదా అని ఓళ్ళలో ఏళ్ళు పెట్టుకుంటే మనం ఒకేళ్ళు చూస్తే 4 ఏళ్ళు మనం చూపిస్తాయి. కాబట్టి ఎక్కువ కావచ్చు, వాళ్ళు తక్కువ కావచ్చు. ఇప్పుడు ఈవెన్ మేము బీజేపీ అన్నా కూడా మేము క్యాండిడేట్ పెట్టాలంటే ఎన్ని డబ్బులు పెడతావు అంటాను. నేను 30 ఏళ్ళు పని చేస్తే నన్ను అడుగుతాను ఎన్ని డబ్బులు పెడతామని. నేను పెట్టలేనంటాను, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తాను. కాబట్టి ఈ వాతావరణం మారాలంటాను. అదేవిధంగా పార్టీలు మార్చినప్పుడు ఎవరు ఏ పార్టీలో పోయినా వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉన్నది, కానీ కాస్త ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ విలువలు పాటించాలి. కొన్ని రాజకీయాల్లో నైతిక విలువలు కొంత మెయింటైన్ చేయాలి.
డెవలప్మెంట్ అందరికి అవసరమే. డెవలప్మెంట్ కాన్సెప్ట్ కానీ వెల్ఫేర్ కాన్సెప్ట్లో ఎవరికి ఏమి ఇబ్బంది లేదు, చేయనియండి, చేసే అభివృద్ధిని మనం స్వాగతిద్దాం. దయాకర్ గారు కానీ ఇవి మినిమం పాటించాలని నేను అంటున్నాను. ఇప్పుడు వచ్చేటోళ్ళు వస్తారు, తీసుకుంటోళ్ళు తీసుకుంటారు, అంతే. ఇక దీంట్లో మధ్యన ఏ యంత్రాంగం లేదు, రాజ్యాంగం లేదు, ఏది లేదు. గతంలో ఆయన చేసింది కాబట్టి నేను చేస్తా, ఇంతే. ప్రజలు ఓట్లు వేస్తారు కాబట్టి గెలుస్తాం కాబట్టి దాన్ని ఆమోదించినట్టే లెక్క. ఇదే కదా ఇప్పుడు మనం తెలంగాణలో చదువుకోవాల్సింది ఈ 2 సంవత్సరాల్లో. ఇక మాకైతే ఇప్పుడు అదే అర్థమవుతుంది. ఈ చర్చ చూసినాక ఏంటంటే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ. మరి ఇక దొంగలే పాలించినాక ఇక ప్రజలు ఓట్లే ఎవడైతే ప్రజల్ని ఏం చేసుకోవాలి మనం ఇప్పుడు? ప్రజలు ఇప్పుడు ఈడ థంపింగ్ మెజార్టీ ఇచ్చింది మీకు హైదరాబాద్లో. అంటే గతంలో చేసిన అన్నిటి కరెక్ట్ అన్నట్టే కదా. వరంగల్ ఇచ్చేదానికంటే ముందు చేసిన అన్ని కరెక్టే అన్నట్టు. మేము ప్రశ్నించడం కూడా తప్పు. ఏది ఇట్లా చేయడం తప్పు అని ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది రాజకీయాలకు వచ్చి. నేను ఏం నుంచి నేర్చుకోవాలంటే గెలిస్తే ఇంకోని ఉంచొద్దు, ఇంకో పార్టీని ఉంచొద్దు. ఈ తెలంగాణలో జరగబోతున్నది అంటే ఏక పార్టీ రాజకీయాలు లేకపోతే రాజరికపు వైపు పోతున్నట్టు అనుకోవాలి. దీన్ని కూడా ప్రజలు రేపు ఆమోదిస్తారు. తెలంగాణ పెట్టేసి మీరు ఓటు పెట్టండి, రాజరికం చేసుకుందాం, మనకు భారత ప్రజాస్వామ్యం అని చెప్పి అనుకుంటే హైదరాబాద్ ప్రజలకు ఇవన్నీ తెలిసే ఓట్లు వేసినారంటే హైదరాబాద్ ప్రజలకు తెలిసి ఓటే వేసారు కదా, ఇంకెందుకు? ఇక మేము మాట్లాడడం మాకు అర్హత లేదు, మేము తప్పులు చేస్తున్నట్టు గిట్లా పోవడం తప్పు అని అంటే కూడా తప్పే. కాబట్టి ఇప్పుడు మీడియా ఏం చేస్తుంది, తర్వాత ప్రజా సంఘాలు ఏం చేస్తారు, మేధావులు ఏం చేస్తారు, ఒక్కళ్ళు కూడా మాట్లాడతలే. మేము మాట్లాడితే రాజకీయం అయింది. మరి ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళని మాట్లాడగా రాజ్యాంగం ఉందా ఈ దేశంలో, లేకపోతే ఈ తెలంగాణకు అప్లికబులా లేకపోతే కాదా? ఇది కొత్త రాష్ట్రం ఏర్పడడానికి ఇంకేమైనా రీరైట్ ఏమైనా జరిగిందా? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే సంగప్ప గారు మీరు మాట్లాడుతున్నాయని తప్పులే అవుతున్నాయి వరంగల్ కాంచి. మళ్ళీ మేము అసలు ప్రతిపక్షాలు అవసరమే లేదని రేపు ఒక డాక్యుమెంట్ తీసేయండి. ఇందులో ఒక చిన్న విషయం, ఇది ఆపరేషన్ సిద్దిపేట అండి మొదటి వచ్చి నడుస్తున్నది. ఇది మొత్తం తెలంగాణకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే. ఇంకోటి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అంటూ లేకపోతే, ప్రశ్నించేవారు లేకపోతే అది నియంతృత్వం అయిపోయే ప్రమాదం ఉంటుందని చాలా సార్లు చెప్పారు, చెప్తున్నారు. సో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు వద్దు అని అనుకోవడం, ఉండకూడదని కుట్ర ప్లాన్ చేయడం అది ఇదే విషయము. మా దయాకర్ గారికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక అంటే ఒక చిన్న సమావేశంలో జరిగినటువంటి ఒక చర్చ గురించి చెప్తున్నా. ఈ ఎమ్మెల్యే వచ్చి మా పార్టీ నుంచి మరి అందరినీ మీరు తీసుకుంటున్నారే అన్నప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ మంత్రి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, 14 ఏళ్ళ ఉద్యమ క్రమంలో ప్రతిరోజు మమ్మల్ని హెరాస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, ప్రతిరోజు మమ్మల్ని పార్టీలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, అయినా కూడా మేము 14 ఏళ్ళు పోరాడామే, మరి మీరు ఒక 14 నెలలు కూడా ఎందుకు పోరాడలేకపోతున్నారు అనేటువంటిది ఆ మంత్రి అడిగినటువంటి ప్రశ్న. అంటే మీరు చెప్పేది వచ్చే వాళ్ళకా, మీ పార్టీలోకి వచ్చే వాళ్ళ గురించి మాట్లాడేదన్నమాట. మీరు ఒక ప్రతిపక్షంలో ఉన్నారు, మేము 14 ఏళ్ళు మంత్రిగా ఉన్నట్టు మా పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అడిగినటువంటి 14 సంవత్సరాల పాటు మీరు మేమైతే పోరాడాం కదా, మరి మీరు మేము అధిక ప్రతిపక్షంలో ఉండి పోరాడాం కదా, మీరు 14 నెలలకే ఎందుకు ఇది అవుతున్నారు అనేటువంటి ఆ ఎమ్మెల్యే చెప్పినటువంటి సమాధానం కూడా వినండి. ఆ ఎమ్మెల్యే చెప్పిన సమాధానం కూడా వినండి. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే చెప్పినటువంటి సమాధానం కూడా వినండి. ఆనాడు మీకు మీ నాయకత్వం ఏదైతే విశ్వాసాన్ని కలిగించిందో, మీ వెనుక నిలబడ్డదో మీ పోరాటంలో, ఈ రోజు మాకు మా నాయకత్వాలు ఆ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని కానీ ఆ రకమైనటువంటి నమ్మకాన్ని కానీ విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నాయి. నాయకత్వం సపోర్ట్ లేకపోవడం వల్ల పోతున్నామని చెప్తున్నారు. నేను ఇంత మంచిగా పథకాలు, ఇంత మంచిగా తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణం చేసే వ్యక్తులు ఈ అంశంలో అయ్యా నువ్వు రాజీనామా చేసిరా, ఎన్నికలు నేను నాకు నైతికత లేదు బయట, నేను పార్టీ నేను దొంగని, నీ పార్టీ చాలా విశాలమైన ఒక్క పని చేయలేరా? ఇన్ని చేసిరి మీరు. అయ్యా ప్రజల ప్రో పీపుల్ ఉన్నారు, మేమేమో 60 సంవత్సరాల నుంచి వాడి అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ఇంతమంది వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు. ఇక్కడ ఒక నేను అడిగినప్పుడు ఏం చెప్పారు, ఇది నా వ్యక్తిగత అదే దానికే వస్తుంది. డెఫినెట్గా ఏదైతుందో రాజకీయ పార్టీలకు ఒక రాజకీయ పార్టీకి ఒక నీతి, ఒక రాజకీయ పార్టీకి కర్ణాటకలో ఒక నీతి, ఆంధ్రప్రదేశ్లో ఒక నీతి. మీ ముఖ్యమంత్రి గారు చెప్పినంత ఈ దేశంలో ఎవరూ చెప్పలేదు. ఈ దేశ రాజకీయ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పిన దుర్గాప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ తెలంగాణ చెప్పేందుకు రేపు మార్నింగ్ మళ్ళీ టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.